ఈనాటి ఆ శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ఈ గిరిజన జిల్లాలో జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఏదైతే నమ్మకం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రి కావాలి, గోదావరి జలాలు ఈ రెండు జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలి, తద్వారా ఎప్పుడో పెట్టినటువంటి ధర్మల స్టేషన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, ఈ యొక్క భద్రాద్రి రామాలయానికి రైల్వే లైన్ కావాలి, విమానాశ్రయం కావాలి, ఈ జిల్లా తెలంగాణ జిల్లాలకే తలమానికంగా ఉండాలి, ఈ గిరిజన ప్రజల యొక్క ఆశల కోసం సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనే కోరికతోటి మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు. అందుకని ఆయన కూడా ఈ జిల్లా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఈ జిల్లా ప్రజల పట్ల మన పట్ల ఉంది. ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు సీతారామాని అతి కష్టమైనటువంటి సీతారామ ప్రాజెక్టుకి ఆ రోజు నిధులు సమకూర్చకపోయినా బట్టి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని, ప్రజాప్రతినిధులందరినీ ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు ఇంకా 4-5 వేల కోట్ల రూపాయలు అవసరమైన సీతారామాని పూర్తి చేస్తాము, ఈ ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేస్తామని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈ సీతారామాకి శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మనం అడిగినవన్నీ ధర్మల స్టేషన్ తోటి పాటు, సీతారాంబాతోటి పాటు, అదేవిధంగా రైల్వే లైన్ తోటి పాటు, రేపు రాబోయే విమానాశ్రయంతో పాటు ఆయన సంపూర్ణ మద్దతుని ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి ఉన్నది. కాబట్టి మన సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంత పురోగతి సాధిస్తుంది అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలగజేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కన్నతల్లి అయినటువంటి ఖమ్మం జిల్లా రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణ మనసుతోటి ఆశీర్వదిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.